పిండి వంటలు చేసుకోవాలి అంటే శనగపిండి మంచిదై ఉండాలి. ఇంట్లో పట్టించిన పిండి డైరెక్ట్‌గా పప్పు తీసుకొని మిల్లులో ఆడిస్తే చాలా బాగుంటుంది. అలా పట్టించడం కుదరకపోతే గనక మీరు కలసం శనగపిండిని యూజ్ చేయండి, బాగుంది. మొన్న సంక్రాంతి టైంలో పిండి వంటలు చేశారంట, చాలా బాగుంది. సో మన షోలో కూడా స్వీట్ బూందీ చేద్దాము అని చెప్పేసి ఈ వీడియో అనమాట. సో కలశం బ్రాండ్ ఏంటి అంటే పెద్ద పెద్ద హోటల్స్కి పిండిని సప్లై చేస్తూ ఉంటుంది. రాగి పిండి అలాగే శనగపిండి బాగుంటేనే మిర్చి బజ్జీ అయినా, పకోడీ అయినా, మురుకులైనా, పిండి వంటలకి మంచి శనగపిండి ఉండాలి. మనం శనగపిండి కలుపుతూ ఉంటే మనకి ఎంత జిగుటగా ఉంటే అంత మంచి పిండి అని అర్థం. ఈరోజు మనం కలసం శనగపిండి బ్రాండ్తో మనం స్వీట్ బూందీ తయారు చేద్దాం రండి. ఇంకా చాలా వంటకాలు చేసుకుందాం, బట్ ఈరోజు మటుకి స్వీట్ బూందీ చేసుకోవడానికి ఫస్ట్ నేను 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. శనగపిండి ఎంత తీసుకున్నామో దాంట్లో సగం చక్కెర తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. స్వీట్ బూందీలో కొంచెం మనం లైట్గా ఉప్పు వేస్తే బాగుంటుంది. వేసి నీళ్ళు వేసేసి పిండిని గట్టిగా తడుపుకోవాలి. అసలు పిండి చాలా బాగుందండి. నేను సజెస్ట్ చేస్తున్నాననే కాదు, మీరు ఒకసారి ట్రై చేయండి. ఇది 1/2 కిలో ప్యాకెట్ ఉంటుంది, 1 కిలో ప్యాకెట్ ఉంది. రాగి పిండి మటుకి ఓన్లీ 1/2 కిలో ప్యాకెట్స్ దొరుకుతున్నాయి, ఆన్లైన్లో కూడా ఉంది. అండ్ ఎక్కడైనా కనిపిస్తే ట్రై చేయండి. తొందరలో నేను మజ్జిగ పులుసు, బజ్జీలు వేసి మజ్జిగ పులుసు కూడా చేద్దాం అనుకుంటున్నా. చూడండి, ఇంట్లో పట్టించినట్టుగానే ఉంది. కొంచెం వాటర్ వేసుకోవచ్చు. ఇలా జారుగా ఉండాలి. ఆల్రెడీ నూనె వేడిగానే ఉందని ఆఫ్ చేసా ఇందాక, మళ్ళీ ఆన్ చేస్తున్నా. నూనె వేడవ్వాలి. ఈ లోపల ఇక్కడ పాకానికి పెట్టేద్దాం. ఇక్కడ పొయ్యి మీద కడాయి పెట్టాను. ఇందులో చక్కెర వేసేయండి. చక్కెర మునిగేంత వరకు నీళ్ళు వేయండి. నీళ్ళు బాగా మరగాలి. సో ఇలా బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా సోడా వేయాలి. తీపి బూందీ ఎప్పుడు కొంచెం సాఫ్ట్గానే ఉంటుంది. సో సాఫ్ట్గా ఉండడం కోసం కొంచెం మనం సోడా వేస్తాం. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం బూందీ వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత పిండిని ఇలా జాలీలో వేసేసుకొని జస్ట్ ఇట్లా తిప్పుతూ ఉండాలి, అంతే. సింపుల్గా అలా కొంచెం వేస్తూ చక్కగా బూందీ చేసుకోవాలి. రౌండ్గా వస్తుంది చూడండి బూందీ. బూందీ ఒకసారి ఫ్రై అయిన తర్వాత మొత్తం పైకి అలా తేలుతుంది, బుడగలు రావడం ఆగిపోతుంది. అప్పుడు మనం బయటకు తీసుకోవాలి. ఇందులోనే కారం, ఉప్పు, ధనియాల పొడి, వేయించిన కరివేపాకు అవన్నీ కలుపుకుంటే కారం బూందీ, పాకంలో వేసుకుంటే స్వీట్ బూందీ అవుతుంది, అంతే. సింపుల్ రెసిపీ. ఇలా బూందీ చేయాలి అంటే మటుకి చూడండి ఎంత బాగా వచ్చిందో, పూసగా. బూందీ చేయాలి అంటే మటుకి ఖచ్చితంగా మంచి శనగపిండి ఉంటేనే బాగుంటుంది. సో ఎప్పుడైనా సరే ఫస్ట్ బూందీ వేసిన తర్వాత నెక్స్ట్ ఇలా కింద ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి, లేకపోతే రౌండ్గా రాదు. పిండి దగ్గర పెట్టుకొని జస్ట్ అలా తిప్పుతూ ఉంటే బూందీ పడిపోతుంది. చాలామంది బూందీ చేయడానికి చాలా కష్టపడతారు. ఈజీ, సింపుల్. ఇలా 2-3 సార్లు బూందీ వేసుకున్న తర్వాత మళ్ళీ మనం క్లీన్ చేసుకోవాలండి జాలి, లేదంటే ముద్దగా వచ్చేస్తుంది, పైకి ఆవిరి వచ్చేస్తుంటుంది. జాగ్రత్తగా బూందీ వేసుకోవాలి. కొంచెం కష్టమే, చూసుకొని వేసుకోండి. మరి ఎక్కువ బూందీ వేస్తే ముద్ద కట్టేస్తుంది. కొంచెమే వేసుకోవాలి ఎప్పుడైనా సరే. మరి నూనె కూడా ఎక్కువ వేడిగా ఉండకూడదు, అందుకే నేను ఆఫ్ చేశాను చూడండి. ఇలా కంప్లీట్గా బూందీ ఫస్ట్ వేసేసుకోవాలి. అలాగే ఇక్కడ మరుగుతూ ఉంది పాకము, ఇందులో కాస్త ఇలాచి పొడి వేసాను. లాస్ట్ వాయి వేసే ముందు కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. స్వీట్ బూందీలో మధ్యలో బూందీ మనకి ఏదైనా సరే గ్రీన్ కలర్ అయినా, ఆరెంజ్ కలర్ అన్నా, రెడ్ కలర్ అన్నా కనిపిస్తే బాగుంటుంది అన్నమాట. సో కొంచెం కలర్ యాడ్ చేసాను. సో కొంచెం కలర్ వేసి అక్కడక్కడ కనిపించేలాగానే కొంచెం వేసా, అంతే.
మీ ఇష్టం, ఇందులో గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ ఏదైనా సరే కలుపుకోవచ్చు కలర్. కొంచెమే ఇవి అక్కడక్కడ కనిపిస్తేనే బాగుంటాయి, మరి మొత్తం వేసుకున్నా కూడా బాగుండదు. ఇవి కలర్ వచ్చాయి చూడండి. కొంచెం ఇలా ఫ్రై అయిన బూందీని వీటితో పాటు వేసేయండి. జస్ట్ కలర్ వేరియేషన్ కోసం కొంచెం లాస్ట్లో యాడ్ చేశాను. గ్రీన్ కలర్ కూడా ఉంది, కానీ నాకే ఎందుకులే, ఏ కలర్స్ ఇంట్లోనే కదా మనం చేసుకునేది అని చెప్పి నేను వేయట్లేదు. మీకు నచ్చితే మీరు యాడ్ చేసుకోండి. అలాగే ఇదే వేడి నూనెలో జీడిపప్పు కూడా కొంచెం ఫ్రై చేసేసుకొని స్వీట్ బూందీలో వేస్తే బాగుంటుంది. దూరగా వేయించుకున్న జీడిపప్పు. ఇక్కడ పాకం కూడా రెడీ అయింది కదా. ఇప్పుడు ఇందులో బూందీ వేసేయండి. ఆ స్వీట్ బూందీకి పట్టుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు పాకంలో మనం బూందీ కలిపాం కదా, కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలు అలాగే వదిలేస్తే పాకం లాగేసుకుంటుంది. కొలత కరెక్ట్గా ఉంటే కనుక పాకం బూందీకి కరెక్ట్గా సరిపోతుంది. ఒక 10 మినిట్స్ తర్వాత చూడండి ఇలా విడివిడిగా అయిపోతుంది. ఇప్పుడు మనం వేయించుకున్న జీడిపప్పు ఇందులో వేసేసుకోవడమే. పర్ఫెక్ట్ స్వీట్ బూందీ. సో ఇలా బౌల్లోకి తీసుకుందాం.